మన ఛానల్లో ఆలుతోటి ఒక స్నాక్ రెసిపీ చేశాను. దానికి 7 మిలియన్స్ వ్యూస్ అనేది వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ ఆలుగడ్డతోటి ఇంకో స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ ఆలుగడ్డల్ని ఉడికించేసి పైన పొట్టు తీసేసుకొని మెత్తగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను పెప్పర్ పౌడరు, అలాగే రుచికి సరిపడిన సాల్టు, ఒక స్పూను రెడ్ చిల్లీ ఫ్లెక్స్, ఒక అరకప్పు బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. బ్రెడ్ని మిక్సీ పట్టామంటే ఇలా బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక అరకప్పు మైదాను కూడా వేసుకొని ఈ పిండిని అంతా కూడా గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒకవేళ లూజ్గా అనిపిస్తే మరి కొంచెం పిండిని వేసుకొని ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని కావాల్సినంత ఈ పిండిని తీసుకొని ఇలా నగెట్స్ లాగైనా లేదా టిక్కీల్ లాగైనా చేసేసుకొని ఓ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులోకి 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకొని ఉండలు అనేది లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసి పెట్టుకోవాలి. ఈ నగెట్స్ని మైదా బ్యాటర్లో ముంచేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ అన్ని వైపులా కోట్ అయ్యేటట్టు చూసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి.